లేకుంటే అన్ని గుడిసెలు వస్తుండే ఇల్లు కట్టుకుంటుండ్రు. కాబట్టి అవన్నీ చేసిన అది వేరే విషయం. నేను విషయం ఏం చెప్తున్నా, ప్రభుత్వం యొక్క స్థలాలు కూడా కాపాడే దేవాలయాలు కట్టించిన. అట్లా ఇక్కడ కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కార్పొరేటర్, అదే రకంగా మా మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఇక్కడ గుడి నిర్మాణం చేసి ఇచ్చేంత వరకు కూడా మేము వెనుకోమని చెప్పని మీకు వాగ్దానం చేస్తున్నా. స్థానిక ప్రజలందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా, గుడి అయ్యేంత శాంతియుత పద్ధతిలో పోతాం. ధర్నా చేయాలి, లాఠీ చార్జ్ చేయించాలి, ఫైరింగ్ చేయాలంటే అన్ని చేసిన వాళ్ళమే, అన్ని చూసిన వాళ్ళమే, అందరితోని పోరాటం చేసిన వాళ్ళమే. పోలీసుల దగ్గర నుంచి మొదలుకుంటే టెర్రరిస్టులకు, ఉగ్రవాదులకు, ముస్లిం ఉగ్రవాదులతో కూడా పోరాటం చేసి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళమే. భయపడటోళ్ళం కాదు, దేనికి భయపడం. కానీ ఇక్కడ ఆ కార్యక్రమం కాదు. ఇది మనం గుడి నిర్మాణం చేసుకోవాలి శాంతియుత పద్ధతిలో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి. తప్పనిసరిగా అంతా కాకుంటే నువ్వు స్థలం అమ్ముతున్నావు కదరా నాయనా, 12 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, మాకు 500 గజాలు మాకు ఇచ్చే, మేము కొంటాం, పైసలు ఇస్తాం, అదే పైసలు మేము ఇస్తాం.